ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి ఆకాశానికి ఎత్తారు పవన్. తమ ఇద్దరి బంధం అసలు ఎవడు కూడా మధ్యలో విడగొట్టేది కాదు అట. మంచిదే, తప్పు కూడా లేదు. కానీ ఒకప్పుడు ప్రశ్నిస్తున్నాను అంటూ పార్టీని పెట్టి ఇప్పుడు ఎవరు ప్రశ్నించరాదు, ప్రశ్నించవద్దని చెప్తుండడం ఏ రకమైన రాజకీయం అన్నదే మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే కదా. స్వత్కర కుల మతాలకు అతీతం అన్నట్టుగా ఏదో పెద్ద దేశం కోసమే పనిచేస్తున్నాను అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చిన నువ్వు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు స్టైల్కు వచ్చేసారు కావనుకోవాలి. ఎన్నికలప్పుడు హామీలు ఇస్తే గద్దెనెక్కాయి. కూటమి ప్రభుత్వం వాటిని ఎంతవరకు నెరవేర్చింది, మిగిలిన వాటి గురించి ఏం చేస్తుంది వంటి అంశాల జోలికి ఎక్కడా పోకుండా సంక్రాంతి సంబరాల్లో నూతనం చేసిన ప్రజలను ఆనంద పెట్టడమే తన పని అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాటల తీరు ఉండడం ఇక్కడ స్పష్టంగా ఉంది. కొంతకాలం క్రితం వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఒక ఫంక్షన్లో ఇలాగే సంక్రాంతి సంబరాల్లో ఆయన డ్యాన్స్ ఇరగదీశారు. ఆ డ్యాన్స్ చూసి వైరల్ కూడా అయింది సోషల్ మీడియాలో. అప్పుడు సంబరాల రాంబాబు అని ఆయన్ను ఎద్దేవా చేసిన వ్యక్తి ఇదిగో ఈ పవనే. రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ మాత్రం తాను ఏమాత్రం సినిమాలకు నటించవచ్చు, డ్యాన్సులు చేయొచ్చు, ఆటలు ఆడొచ్చు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొని డ్యాన్స్ చేసిన మంత్రిని మాత్రం సంబరాల రాంబాబు అంటావు. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేయడాన్ని తప్పుపట్టడం లేదు ఇక్కడ ఎవరం. కానీ ఆయన రాంబాబును అన్న మాట గుర్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. చంద్రబాబుతో తేడా లేదని చెబుతూ రాజకీయాల్లో కూటమి కట్టడం కష్టమని, విడగొట్టడం మాత్రం చాలా సులువు అంటూ ఆయన అన్నారు. ఎవరు ఈ ప్రయత్నం చేస్తున్నారు మరి? కూటమి వీక్ అయిపోతుందన్న భయం ఏదో పవన్కు తెర వెనకాల ఉంది అనేది ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశంగా కనబడుతుంది.